అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలం. హా, ఈ పేరు వినగానే చాలా మందిలో అంటే ఒక రకమైన ప్రశాంతతొస్తుంది. ఏదో తెలియని ఒక అనుభూతి. నిజమే, ఆ పేరులోనే ఏదో చెప్పలేని ఆకర్షణ, శక్తి ఉన్నట్టనిపిస్తుంది. అవును, తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఉంది కదా ఈ క్షేత్రం. ఆ గిరి, చుట్టూ ఉన్న వాతావరణం, ఆ ఆలయం, రమణ మహర్షి ఆశ్రమం అన్నీ కలిపి చాలా ప్రత్యేకమనిపిస్తుంది. అంతే కదా, ఎంతో మందికి అదొక ఆధ్యాత్మిక కేంద్రం. సరే, ఈరోజు మనం దీని గురించి అంటే అరుణాచలం ప్రాముఖ్యత, దాని వెనుకున్న కథలు, చరిత్ర, భక్తుల నమ్మకాలు, వీటన్నిటి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం, మనకు దొరికిన సమాచారం బట్టి. తప్పకుండా. ఎందుకంత ప్రత్యేకత ఆ స్థలానికి అనేది ఆసక్తికరమైన విషయమే. అసలు తిరువణ్ణామలై అనగానే అరుణాచలేశ్వర ఆలయం, ఆ కొండ, రమణ మహర్షి ఆశ్రమం గుర్తొస్తాయి. ముఖ్యంగా కార్తీక మాసంలో, ఆ డిసెంబర్లో కార్తీక దీపం పండుగప్పుడు అమ్మో, జనం ఎలా ఉంటారంటారు? లక్షల్లో ఉంటారు. ఆ 10 రోజులు తిరువణ్ణామలై అంతా భక్తులతో నిండిపోతుంది. ముఖ్యంగా ఆ మహాదీపం రోజు. ఆ మహాదీపం కొండమీద వెలిగిస్తారు కదా సాయంత్రం, తెల్లవారుజామున భరణీ దీపం అంటారు. అవును, ఆలయంలో భరణి దీపం, సాయంత్రం కొండమీద మహాదీపం. ఆ మహాదీపం రోజున గిరి ప్రదక్షిణ చేసేవాళ్ల సంఖ్యే 5 లక్షలు దాటుతుందని అంటారు. 5 లక్షలా కొండ చుట్టూ? ఊహించండి, అంతమంది నడుస్తారంటే. ఇంకో విషయం ఏంటంటే, అక్కడికి వెళ్లే వాళ్లలో ఎక్కువ శాతం అంటే ఓ 60-70% మంది తెలుగు వాళ్లేనట. అవునా? అందుకేనా అక్కడ తెలుగు బోర్డులు కూడా బాగా కనిపిస్తాయంటారు. అవునవును, చాలా షాప్ల పేర్లు అన్ని తెలుగులోనూ ఉంటాయి. ఇక అరుణాచలం అంటే తప్పకుండా చెప్పుకోవాల్సింది ఆ గిరి ప్రదక్షిణ, 14 కిలోమీటర్లు. అవును, 14 కిలోమీటర్లు. మామూలుగా అయితే మనవాళ్ళు అంటే ఫ్రెండ్స్ గాని తెలిసిన వాళ్ళు గాని ఓ కిలోమీటర్ నడవమంటేనే బద్దకిస్తారు. కానీ అరుణాచలం వెళ్తే మాత్రం చెప్పులు లేకుండా 14 కిలోమీటర్లు నడిచేస్తారట, అలసట లేకుండా. అది విచిత్రమనిపిస్తోంది. ఖచ్చితంగా అదే మరి అక్కడి మహిమ అంటారు. ఆ నమ్మకం వాళ్ళని నడిపిస్తోంది. గిరి ప్రదక్షిణ చేస్తే పాపాలు పోతాయని, కోరికలు అంటే ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయని గట్టి నమ్మకం. పాపాలు పోవడం, కోరికలు తీరడమే కాకుండా ఇంకా ఏవో అంటారు కదా, జన్మరాహిత్యం, జ్ఞానం. అవును, జ్ఞానం వస్తుందని, చివరికి జన్మరాహిత్యం అంటే మళ్లీ పుట్టుకలేని మోక్షస్థితి లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఇదేదో ఊరికే నమ్మకం కాదు. సాక్షాత్ రమణ మహర్షి లాంటి వాళ్లు కూడా దీని ప్రాముఖ్యతను చాలాసార్లు చెప్పారు. రమణ మహర్షి కూడా చెప్పారా? ఓ, ఆయన స్వయంగా ఎన్నోసార్లు గిరి ప్రదక్షిణ చేశారు. ఆయనకి ఆ కొండ అంటే సాక్షాత్ శివుడే. మరి ఆ దారిలో ఏమైనా ప్రత్యేకత ఉంటుందా ఆ 14 కిలోమీటర్ల మార్గంలో? ఆ మార్గంలో అష్టదిక్కులకు సంబంధించిన 8 లింగాలుంటాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నిరుతిలింగం. 8 దిక్కులకు 8 లింగాలు. అవును, ప్రతి లింగానికి ఒక్కో ప్రాముఖ్యత. యమలింగం దగ్గర యమగండాలు తొలుగుతాయని, నిరుతిలింగం దగ్గర సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని, ఇలా నమ్మకాలు. ఆ లింగాలను దర్శించుకుంటూ వెళ్తారు. ఓహో, అలా అన్నమాట. తెలుగు వాళ్లలో ఇంత ప్రాచుర్యం రావడానికి చాగంటిగారి ప్రవచనాలు కూడా కారణమంటారు. నిజమే, బ్రహ్మశ్రీ చాగంటిగారి ప్రవచనాల ద్వారా అరుణాచల మహత్యం, గిరి ప్రదక్షిణ విశిష్టత చాలా మందికి తెలిసింది, ఆసక్తి పెరిగింది. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆ కొండ, చాలా మంది అది మామూలు కొండ కాదంటారు. శివుడు అక్కడికి వచ్చాడని కాదు, ఆ కొండే శివుడిని నమ్ముతారు, అగ్నిలింగ స్వరూపమని. అవును, అదే ప్రధాన విశ్వాసం. ఆ కొండే సాక్షాత్ పరమశివుడి రూపం, అగ్నిలింగం. అందుకే దానికి ప్రదక్షిణ చేస్తారు, దాన్నే పూజిస్తారు. మరి దీనికి భౌగోళికంగా ఏమైనా ఆధారముందా? అంటే కొండ పుట్టుక గురించి ఆశ్చర్యకరమైన విషయం ఉంది. మన హిమాలయాలున్నాయి కదా, అవి చాలా గొప్పవే. కాని వాటి వయస్సు సుమారుగా ఓ 5-6 కోట్ల సంవత్సరాలు అంటారు సైంటిస్టులు. అవును, టెక్టోనిక్ ప్లేట్స్ వల్లే ఏర్పడ్డాయని చదువుకున్నాం. కరెక్ట్. కానీ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్లు చెప్పిన దాని ప్రకారం ఈ అరుణాచలగిరి వయసు ఊహించండి 2.6 బిలియన్ సంవత్సరాలు. 2.6 బిలియన్ అంటే 2600 మిలియన్లు, 260 కోట్ల సంవత్సరాలు. అమ్మో! అవును, 260 కోట్ల సంవత్సరాలు అంటే భూమి వయసులో దాదాపు సగం. కొన్ని అంచనాలు 450 కోట్ల సంవత్సరాలు అని కూడా చెప్తాయి. అంటే హిమాలయాల కన్నా ఎన్నో రెట్లు పాతదన్నమాట. మన ఊహకే అందడం లేదు.
అందుకే దీన్ని ఎవరో సృష్టించింది కాదు, భూమి ఏర్పడినప్పుడే దానంతట అదే వెలిసింది, స్వయంభువు అని నమ్ముతారు. స్వయంభువు. మరి దీని ఆవిర్భావం గురించి పురాణాల్లో కథ ఉంది కదా, స్కంద పురాణం అంటారు. అవునవును, స్కంద పురాణంలో అరుణాచల మహత్యం అని ఒక భాగముంది. అందులో చాలా వివరంగా చెప్పారు. ఒకసారి బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి ఎవరు గొప్ప అనే వాదన వచ్చిందట. సృష్టికర్తకి స్థితికారుడికి మధ్యన భలే ఉంది. అవును, ఆ వాదన తీవ్రమైతే శివుడు వాళ్ల మధ్య ఒక పెద్ద అగ్నిలింగం రూపంలో ప్రత్యక్షమయ్యారట. దానికి ఆది కాని అంతం కాని లేదు. అంటే మొదలు చివరి లేని లింగం. అంతే. అప్పుడు శివుడు, మీలో ఎవరు దీని మొదలు లేదా చివర కనుక్కుంటారో వాళ్లే గొప్ప అని ఒక పరీక్ష పెట్టారు. ఆహా, అదా సంగతి. మరి ఏం చేశారు వాళ్ళిద్దరూ? వెంటనే విష్ణుమూర్తి వరాహ రూపం అంటే పంది రూపం దాల్చి దాని మూలం కనుక్కోడానికి కిందకి వెళ్లారు, పాతాళంలోకి. బ్రహ్మదేవుడు? ఆయన హంస రూపంలో పైకి వెళ్లారు, అగ్రభాగాన్ని చూడ్డానికి. మరి కనుక్కున్నారా? విష్ణుమూర్తి ఎంత దూరం వెళ్ళినా మూలం కనపడలేదు. చివరికి తిరిగి వచ్చి, స్వామీ, నీ మాయా అనంతం, నేను కనుక్కోలేకపోయాను అని నిజాయితీగా ఒప్పుకున్నారు. ఓహో, విష్ణు ఒప్పుకున్నారు. మరి బ్రహ్మ పైకి వెళ్తూ ఉంటే మధ్యలో పైనుంచి కిందకి పడుతున్న ఒక మొగలి పువ్వు కనిపించింది. కేతకి పుష్పం అంటారు కదా. అవును, కేతకీ పుష్పం. దాన్ని ఆపి అడిగితే అది, నేను శిఖరం నుంచి కొన్ని వేల ఏళ్లుగా కిందకి పడుతున్నాను అంది. అప్పుడు బ్రహ్మకి గెలవాలనే అహంకారంతో ఒక ఆలోచన వచ్చింది. ఏమని? ఆ పువ్వుని, కొన్ని కథల్లో నందిని కూడా ఒప్పించి తను శిఖరం చూశానని శివుడికి అబద్ధం చెప్పడానికి సాక్ష్యంగా రమ్మన్నాడు. అయ్యో, బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పారా? చెప్పారు. శివుడి దగ్గరికి వెళ్లి, నేను చూశాను అన్నారు. కేతకీ పుష్పం అవునంది. నంది తల ఊపినా తోక అడ్డంగా ఊపిందట, కాదు అని. ఓహో, నంది అలా సూచించిందా? అవును. అది చూసి శివుడికి కోపమొచ్చింది. బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు భూలోకంలో పూజలుండమని శపించారు. అందుకే కదా బ్రహ్మకి గుళ్ళు తక్కువ. నిజమే. మరి పువ్వు, నంది? అబద్ధం చెప్పినందుకు మొగలి పువ్వుని తన పూజకు అనర్హమన్నారు. అందుకే శివపూజలో వాడరు. నంది నిజాయితీకి మెచ్చి తోక భాగానికి పూజలుంటాయని అనుగ్రహించారు. మరి బ్రహ్మ పశ్చాత్తాపపడ్డారా? పడ్డారు, వేడుకున్నారు. అప్పుడు శివుడు శాంతించి ఆ అగ్నిలింగ తేజస్సును తగ్గించి అందరూ పూజించుకోవడానికి వీలుగా అక్కడే ఒక కొండ రూపంలో ఉండిపోతానని మాట ఇచ్చారు. అదే ఈ అరుణాచలగిరి. అదా కథ. అందుకే అరుణాచలం అయింది. అరుణ అంటే అగ్ని, అచలం అంటే కదలని కొండ. అంతే. యుగాలను బట్టి కూడా రూపం మారిందంటారు. కృతయుగంలో అగ్నిలా, త్రేతాయుగంలో మాణిక్యంలా, ద్వాపరంలో బంగారంలా, ఇప్పుడు ఈ కలియుగంలో ఇలా రాతి రూపంలో ఉందని నమ్ముతారు. అద్భుతం. పురాణ కథనం, ఈ కొండ వయస్సు రెండూ కలిస్తే ఎంత ఆశ్చర్యంగా ఉందో. ఇంకేమైనా కథలున్నాయా? ఇంకో ముఖ్యమైన కథ ఉంది, పార్వతీదేవి గురించి. ఒకసారి కైలాసంలో పార్వతీదేవి సరదాగా శివుడి కళ్ళు మూసిందట. అవును, విన్నాని కదా, లోకమంతా చీకటైపోయిందని. అవును. ఆ తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఆమె భూలోకానికి వచ్చి కాంచీపురం, తర్వాత తిరువణ్ణామలై వచ్చి తపస్సు చేశారట. ఇక్కడికొచ్చి తపస్సు చేశారా? అవును, గౌతమ మహర్షి సూచనతో. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఆమెకు తన శరీరంలో సగభాగమిచ్చి అర్ధనారీశ్వరుడిగా వెలిశారని అంటారు. అర్ధనారీశ్వర తత్వం కూడా ఇక్కడేనా? పార్వతీదేవి కూడా గిరిప్రదక్షిణ చేశారని కూడా అంటారు కదా. అవును, ఆ కథనం కూడా ఉంది. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆమె గిరిప్రదక్షిణ చేశారని చెబుతారు. ఇన్ని కథలు, ఇంత చరిత్ర ఉన్న ప్రదేశం కాబట్టి ఈ కథలన్నీ ఆ స్థల మహత్యాన్ని పెంచుతాయి. నిజమే. పురాణాలు సరే, మరి చారిత్రకంగా చూస్తే ఈ ఆలయం ఎంత పాతది? మనం ఇందాక కొండ వయసు అనుకున్నాం కదా, మరి గుడి కూడా చాలా పాతదే. మనకు దొరికిన ఆధారాల ప్రకారం, అంటే శాసనాల ప్రకారం 7వ శతాబ్దం నుంచే ఈ ఆలయ ప్రస్తావన ఉందట, పల్లవుల కాలం నుంచి. 7వ శతాబ్దమా? అంటే దాదాపు 1300-1400 ఏళ్ల క్రితం నుంచే ఉందన్నమాట. అవును. ఆ తర్వాత చోళులు బాగా అభివృద్ధి చేశారు 9వ శతాబ్దం నుంచి. మనం ఇప్పుడు చూసే పెద్ద గోపురాలు, మండపాలు చాలా వరకు వాళ్ల కాలంలో కట్టినవే. చోళుల తర్వాత విజయనగర రాజులు, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలం వరకు కూడా ఆలయాన్ని ఇంకా బాగా విస్తరించారు. ఎన్నో దానధర్మాలు చేశారు. అక్కడికి వెళితే ఆ గోడల మీదే కనిపిస్తుందా చరిత్రంతా. మరి ఆ కార్తీక దీపం ఎప్పటినుంచి ఉంది? దానికేమైనా రికార్డులున్నాయా?
ఉన్న ఆధారాలను బట్టి చూస్తే ఆ కార్తీక మహాదీపం వెలిగించడం అనేది కనీసం 1000 సంవత్సరాలుగా జరుగుతోందట, చోళుల కాలం నుంచి. 1000 సంవత్సరాలుగానా? ప్రతి ఏడాది? నమ్మశక్యంగా లేదు. అవును, అంత పురాతనమైన సంప్రదాయం. ఇంతటి చరిత్ర, పురాణం ఉన్న అరుణాచలంతో ఈ కాలంలో బాగా అనుబంధం ఉన్న వ్యక్తి భగవాన్ రమణ మహర్షి. ఆయన గురించి కొంచెం చెప్పండి. తప్పకుండా. అరుణాచలం అనగానే ఈ కాలంలో రమణ మహర్షి గుర్తుకు రాకుండా ఉండరు. ఆయన అసలు పేరు వెంకటరామన్. మదురైలో ఉండేవారు. అవును. ఒకరోజు 16 ఏళ్ల వయసులో అనుకుంటా వాళ్ల బంధువు ఒకరు అరుణాచలం నుంచి వస్తే ఎక్కడ నుంచి అని అడిగారట. ఆయన అరుణాచలం నుంచి అని చెప్పారు. ఆ పేరు వినగానే వెంకటరామన్లో ఏదో తెలియని మార్పు. కేవలం ఆ పేరు వినడం వల్లేనా? అవును, నేను ఎవరు అనే ప్రశ్న తీవ్రంగా మొదలైంది. కొద్ది రోజులకే ఇల్లు వదిలేసి ఎవరికీ చెప్పకుండా తిరువన్నామలై వచ్చేశారు. అది 1986లో. 16 ఏళ్లకే ఇల్లు వదిలొచ్చేశారా? అవును. అప్పటినుంచి 1950లో మహాసమాధి అయ్యే వరకు, అంటే దాదాపు 54 ఏళ్లు ఆయన అరుణాచలం విడిచి వెళ్లలేదు, అక్కడే ఉండిపోయారు. 54 ఏళ్లు ఒకే చోట, ఆ కొండ దగ్గరే. ఆయనకు ఆ కొండే శివుడు. శరీరం శాశ్వతం కాదు, ఆత్మే సత్యం అని, నేనెవరు అని విచారణ చేయడమే మార్గం అని బోధించారు. ఆయనకు క్యాన్సర్ వచ్చినా కూడా అదే తత్వంతో ఉన్నారని చదివాను. అవును, ఆ నొప్పి శరీరానికి, కాని నాకు కాదు అన్నట్టుగా ఉండేవారు. ఆయన ఆశ్రమం ఇప్పటికీ ఉంది కదా ఆలయం దగ్గర. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది వస్తారు. ఆయన జీవితం కూడా అరుణాచలంతో అంతగా పెనవేసుకుపోయిందన్నమాట. మరి స్థానిక భక్తుల నమ్మకాల గురించి, వాళ్ళ అనుభవాలు, దేవుడే వచ్చి కాపాడారని అంటారు కదా? అవును, అలాంటి కథలు కోకొళ్లలు. కష్టాల్లో ఉన్నప్పుడు, ఆపదల్లో ఉన్నప్పుడు ఆ అరుణాచలేశ్వరుడో అమ్మవారో ఏదో ఒక రూపంలో వచ్చి ఆదుకున్నారని చెప్పేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. అతడు సినిమాలో లాగా అంటారా? ఆ అలాంటి నమ్మకాలన్నమాట. ఆ విశ్వాసం వాళ్ళకి బలాన్నిస్తుంది. అయితే గురువులేం చెప్తారంటే, మహిమల వెంట పడొద్దు, ధర్మం ముఖ్యమంటారు. అంటే దేవుడున్నాడని నమ్మకంతో మన పని మనం చెయ్యాలి, అంతే కదా? సరిగ్గా చెప్పారు. ఇంకో నమ్మకం ఉంది. చిత్రగుప్తుడు మన లెక్కలు రాసేటప్పుడు అరుణాచలం వెళ్ళాక వెళ్ళక ముందు అని ఓ గీత గీస్తాడట. అంటే జీవితం మారుతుందని? అవును, పాపాలు తగ్గుతాయని, ఆధ్యాత్మికంగా ఒక మలుపు వస్తుందని నమ్ముతారు. శివపురాణం, స్కందపురాణంలో కూడా దీని గురించి గొప్పగా చెప్పారు. వింటుంటేనే అద్భుతంగా ఉంది. అంటే అరుణాచలం అనేది ఊరికే ఒక కొండ, ఒక గుడి కాదు. కోట్ల సంవత్సరాల చరిత్ర, పురాణం, భక్తి, తత్వం, రమణుల బోధనలు, భక్తుల అనుభవాలు అన్నీ కలిసిన ఒక చైతన్యవంతమైన ప్రదేశం. నిస్సందేహంగా ఆ గిరి ప్రదక్షిణ మహాత్యం, ఆ లింగోద్భవ కథ, అర్ధనారీశ్వర తత్వం, రమణుల సాన్నిధ్యం అన్నీ కలిపి దాన్ని చాలా ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. అక్కడికి వెళ్లిన వాళ్లు తమ అనుభవాలు పంచుకుంటే ఇతరులకు కూడా స్ఫూర్తిగా ఉంటుంది. అవును. ఇంకా తెలుసుకోవాలంటే స్కందపురాణం, రమణుల రచనలు, ఇంకా ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు అందుబాటులో ఉన్నాయి. ఇంతటి ప్రాచీనత, ఇన్ని కథలు, సాక్షాత్ భగవంతుడి రూపంగా భావించే ఒక కొండ. అవును, ఇవన్నీ అసలు మనిషి దేనికోసం అన్వేషిస్తున్నాడు? శాశ్వతమైనది ఏది? రూపం నుంచి అరూపానికి ఎలా వెళ్ళాలి? ఇలాంటి విషయాల గురించి ఆలోచింపజేస్తాయి కదా. నిజమే. ఈ విషయంపై ఆలోచించవచ్చు. ఓం నమః శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. జై హింద్, జై భారత్.